గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుతూ ఈరోజు ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నా. వర్షం ఎక్కువ ఉంది ఈరోజు. 2 రోజులే వర్షం ఇడుస్తలేదు. రాత్రంతా కురిసింది, నిన్న ఉదయం అంతా కురిసింది. ఇప్పుడు వేడిగా ఏదైనా టిఫిన్ చేసి తినాలి. వర్షం వస్తుంది. మా ఆయనకు కూడా వేసేయాలి, డ్యూటీకి టైం అవుతుంది. మీకు తీసుకెళ్తాను కిచెన్లోకి. ఇప్పుడు టిఫిన్ తయారు చేసి చూపిస్తాను. గుంత పొంగనాలు చేస్తున్నా. కొంచెం తినేసిన. గుంత పొంగనాలు అని కన్నడలో అడ్డు అంటారు, హిందీ మరాఠీలో అప్పే అంటారు. అప్పే వేడివేడిగా గుంత పొంగనాలు వేసి మా ఆయనకి ఇస్తా. టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్తాడు. తర్వాత నేను వేసుకొని దହି వడ చేయాలనుకున్నా. ఇక్కడ వడ చేస్తున్నా. ఇది దହି వడ. దాన్ని పెరుగులా బగరించి వేసుకొని తినాలి. పెరుగు బగరేసి ఇవి వేసుకొని తినాలి. దହି వడ. గుంత పొంగనాలు రెడీ అయినవి. నేను మా ఆయన తిని వెళ్ళింది డ్యూటీకి. నేను తిన్నాక వర్షం ఎక్కువ వస్తుంది, అందుకోసం తింటాను. తర్వాత పని చేస్తా. ఈరోజు వర్షం చాలా ఉంది. రెండు రోజులే వర్షం ఆగకుండా పడుతుంది. వర్షం నుంచి ఆరోగ్యం కూడా కొంచెం సుస్థ అవుతుంది. ఎక్కువ వర్షం ఉంది కదా, సుస్థ అవుతున్నట్లు అనిపిస్తుంది. అల్లం నూరాలి, కొంచెం అల్లం. నేను వారానికి సరిపడా అల్లమే దంచి పెడతాను. ఇది నీతి బీరకాయ, తెలుగులో కన్నడలో తుప్పద హీరికాయ అంటారు. మధ్యాహ్నంకి చేయాలి చపాతి. ఇది అన్నం, పప్పు. ఈరోజు ఫుల్ వాన. ఇది రెడ్ అలర్ట్ లేచిండు. ఫుల్ వాన. ఫుల్ అంటే చెప్పడానికి లేదు. అన్ని అసలు పనే చేయబుద్ధి అయితే లేదు. అంత చల్లగా ఎక్కువ వర్షం వస్తుంది. ఎప్పుడు వస్తుంది కానీ ఈరోజు 3వ రోజు అస్సలు ఆగుతూనే లేదు అసలు వాన. ఏ పని చేసలేను ఈరోజు. ఏమీ పని చేసలేను. చేయబుద్ధి కూడా అవుతలేదు. జ్వరం వచ్చినట్ల ఫీల్ అవుతుంది వాన నుంచి. మంచిగా నిండా కప్పుకొని పండుకోవాలనిపిస్తుంది. అట్లా ఫీల్ అవుతుంది వాన నుంచి. వర్షంలో మా ఆయన తిని డ్యూటీకి వెళ్ళిండు. ఇప్పుడే మళ్ళీ మధ్యాహ్నం వచ్చిండు తిన్నింకి. ఇప్పుడు వెళ్ళిండు తిని. ఆయన మేరీకాయ చపాతి అన్నం చేసిన. పప్పు ఏం చేసలేను ఈరోజు. వర్షం వస్తుందంత. వాన వస్తే మంచిదే కానీ కుండపోత వర్షం అంటే ఇలా వచ్చే వాననే అంటారేమో. ఆకాశం చిల్లులు పడినట్లు వస్తుంది. నాన్ స్టాప్గా వస్తుంది. నాన్ స్టాప్గా ఆగను అంటుంది వాన ఈరోజు.
ఎక్కువైతే కూడా ఏదైనా ఎక్కువైతే నష్టమే, తక్కువైతే నష్టమే, ఎక్కువైతే నష్టమే. ఇక్కడ మన దగ్గర నీళ్ళు పోనీకే ఫ్రీగా పోతుంది, కానీ వేరే దగ్గర అయితే నీళ్ళు ఆగినామంట ఫుల్. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ.